హలో. హలో అండి. హలో. హలో.
Yeah, hello, Andy. My name is Bhargav. So I'm a Microsoft certified trainer. So I have 8 years of experience in this field. I gave the training for the students, professionals, and also working employees. I am sharing my screen. Is my screen visible? Yes. So, yeah, now I'm going to start the session. So Excel. So Excel is like one of the spreadsheet. It's a spreadsheet software. Okay. So why we are using this Excel means for storing data. So data store చేయడానికి and also performing the calculations ని perform చేయడానికి. Okay. And also creating the reports like Excel. So ఎక్సెల్ యూజ్ చేసి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ని జనరేట్ చేయొచ్చు. సో లైక్ స్టోరింగ్ ద డేటా మీన్స్ లైక్ వీ కెన్ స్టోర్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ డేటా. ఓకే, సపోజ్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ దెన్ we have to like some employee data. Employee data and performing the calculations like so in Excel యూజ్ చేసి మనం డిఫరెంట్ ఫంక్షన్స్ ని కాల్కులేట్ చేయొచ్చు లైక్ సమ్ ఫంక్షన్, యావరేజ్, బిగ్ ఫంక్షన్, మాక్సిమం ఫంక్షన్, రిప్ కండిషన్స్. ఓకే, అండ్ అండ్ ఆల్సో లైక్ ఓన్లీ ఇన్ రియల్ టైమ్ లైక్ ఎక్సెల్ ని ఎలా యూజ్ చేస్తామంటే లైక్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, సో మంత్లీ ఎక్స్పెన్సెస్ ని కాల్కులేట్ చేయడానికి. ఓకే,
సో మనం ఎక్సెల్ సీట్ ని ఓపెన్ చేయాలంటే ఫస్ట్ లైక్ ఇక్కడ సెర్చ్ బార్ వచ్చి ఎక్సెల్ అని టైప్ చేస్తే ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా, సో ఓపెన్ పై క్లిక్ చేస్తే మనకి ఎక్సెల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో వన్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి బ్లాంక్ వర్క్ బుక్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, మీరు ఇక్కడ చూసినట్లయితే లైక్ సో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదండి. సో వీటిని ట్యాబ్స్ అంటారు. అప్ మెనూ ఐటమ్స్. సో ఫైల్ ఈజ్ మెనూ ఐటమ్. సో హోమ్, ఇన్సెట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్. సో ఈచ్ మెనూ ఐటమ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డిఫరెంట్ పర్పజెస్. ఓకే, సో హోమ్ లైక్ బేసిక్ ఫాంటింగ్ అంతా, ఓకే, బేసిక్ స్టైలింగ్ అంతా హోమ్ లో ఉంటుంది. ఇన్సెట్ లైక్ పివోట్ టేబుల్ ఇన్సెట్ చేయడం, టేబుల్స్ జనరేట్ చేయడం, చార్ట్ ఇన్సెట్ చేయడం. సో దాని పర్పస్ వన్ ఇన్సెట్ అంటే ట్యాబ్ యూజ్ చేస్తాం. లేఅవుట్ లైక్ మనకి ఎక్సెల్ పేజ్ అనేది ఫైనల్ గా ప్రింట్ చేసేటప్పుడు పేజ్ ఎలా కనిపించాలి అండ్ డిఫరెంట్ ఫార్ములాస్ ఎలా అప్లై చేస్తాం. డేటా టైప్ లైక్ ఎక్సెల్ లో మనం డిఫరెంట్ డేటా టైప్స్, డిఫరెంట్ డేటా సోర్స్ ని ఇంపోర్ట్ చేయొచ్చు. సో వీఆర్ ఇంపోర్టింగ్ ద డేటా ఫ్రమ్ ది వర్డ్ డాక్యుమెంట్ ఇన్ టు దిస్ ఎక్సెల్ ఆర్ ఇంపోర్టింగ్ ద CSV file, PDF file, anything. Okay. So back to this file option and suppose so under this file these are the different options. So new means I can open the new workbook, sharing the screen. Save means suppose if you want to save the file, then you have to choose this option, save. Okay, save as. So ఆల్రెడీ క్రియేట్ చేసిన ఫైల్ ని సో లైక్ వేరే కాపీ చేయడానికి మనం సేవ్ యాజ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ప్రింట్. సో వై వీఆర్ యూజింగ్ ద ప్రింట్ ఆప్షన్ మీన్స్ ప్రింటింగ్ ద స్క్రీన్. ఎక్స్పోర్ట్ మీన్స్ వీఆర్ లైక్ ఈ ఫైల్ ని మనం ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. అండ్ అకౌంట్ లైక్ ఇన్స్టలేషన్ ఏంటి, మన ఈమెయిల్ అడ్రస్, ఇవన్నీ మనం అకౌంట్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనం చూస్తాను. ఓకే, అండ్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనదర్ ఫీచర్స్, న్యూలీ యాడెడ్ ఫీచర్స్ ఏవైనా మనకి యాడ్ చేయాలనుకుంటే సో ఆప్షన్స్ అనే ఆప్షన్స్కి వెళ్ళి యాడిన్స్ లోకి వెళ్ళి లైక్ మనం ఏదైతే న్యూ ఫీచర్స్ యాడ్ చేయాలనుకుంటున్నాం వాటిని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఓకే, అగైన్ బ్యాక్ టు ఫైల్ మీన్స్ క్లిక్ ఆన్ బ్యాక్ ఐకాన్, క్లిక్ ఆన్ బ్యాక్ ఐకాన్ అండ్ సో ఫైల్ అనే ఆప్షన్ మనం సో క్లిక్ ఆన్ బ్యాక్ ఐకాన్ దెన్ వి విల్ మూవింగ్ టు దిస్ ఫస్ట్ ట్యాబ్. ఓకే, సో మనం ఎక్సెల్ ఓపెన్ చేయగానే ఫస్ట్ లైక్ వ్యూ అనేది మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో సో మనకి ఇక్కడ ఏ లైక్ సో ఇలా వెర్టికల్ వన్స్ ఉన్నాయి కదా, సో వెర్టికల్ లైన్స్ వెర్టికల్ వన్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ కాలమ్స్. ఓకే, వెర్టికల్ వన్స్ ఏదైతే వెర్టికల్స్ ఉన్నాయో వీటి కాలమ్స్ అంటారు. ఓకే, అండ్ ఈ కాలమ్స్ మనం లైక్ ఎలా ఇండికేట్ చేస్తామంటే లైక్ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ పి అండ్ క్యాపిటల్ సి. సో కాలమ్స్ మనం క్యాపిటల్ ఏ, క్యాపిటల్ పి అండ్ క్యాపిటల్ సి తో ఇండికేట్ చేస్తారు. ఓకే, సో క్యాపిటల్ ఏ, బి, సి. సో దీస్ ఆర్ ఆల్ కాలమ్స్ అండ్ దిస్ హారిజాంటల్ వన్స్. సో ఏవైతే ఉన్నాయో ఈ హారిజాంటల్ వన్స్ ని రోస్ అంటారు. ఓకే, horizontal ones are called as rows. And rows మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే 1, 2, 3. ఓకే, సో అప్ టు సో మనకి ఎక్సెల్ అప్ టు ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ సపోర్ట్ చేస్తుందంటే లైక్ మనం ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ పై మనం ఇక్కడ ఈ కర్సర్ పై క్లిక్ చేస్తే మనకి ఎన్ని రోస్ లైక్ 1, 0, 4, 8, 5, 7, 6 ఈ నెంబర్ కనిపిస్తుంది కదా. సో ఎన్ని రోస్ అండ్ 6, 8, 3, 8, 4 కాలమ్స్ సపోర్ట్ చేస్తాం. ఓకే, సో కాలమ్ చెప్పాం, రోస్ చెప్పాం అండ్ సో సో ఏ నుంచి జెడ్ వరకు ఉంటాయి. దెన్ మనకి ఎలా స్టార్ట్ అవుతాయి అంటే ఏబి, ఏసి, ఏడి. సో ఈ విధంగా కాలమ్ నేమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. అండ్ ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఈ వర్క్ బుక్ లో మీకు కనిపిస్తుంది కదా, సో యాజ్ ఆఫ్ మనం షీట్ 1 లో ఉన్నాం. సపోజ్ వేరే షీట్ యాడ్ చేయాలి. సో ఎక్సెల్ ఇస్ లైక్ ఏ కలెక్షన్ ఆఫ్ బుక్ అనమాట. ఓకే, కలెక్షన్ ఆఫ్ షీట్స్. సో వేరే షీట్ ని యాడ్ చేయాలి. సో ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి వేరే షీట్ ని క్రియేట్ చేస్తాం. అగైన్ బ్యాక్ టు దిస్ ఆప్షన్ షీట్ 1. ఓకే, సో ఇక్కడ మీకు లైక్ నేను దాంట్లో ఎన్ని వన్ సెల్ పై క్లిక్ చేయగానే లైక్ మనకు ఒక బాక్స్ లాగా హైలైట్ అవుతుంది. సో గ్రీన్ కలర్ తో హైలైట్ అవుతుంది కదా, సో దీన్ని సెల్ అంటమాట. సో వాట్ ఈస్ మీన్ బై సెల్ మీన్స్ లైక్ రోస్. ఓకే, సో రో అండ్
కాలమ్. సో రో అండ్ కాలమ్ ఇంటర్సెక్ట్ అయ్యాయి కదా. సో రో అండ్ కాలమ్ ఇంటర్సెక్ట్ అయిన ప్లేస్ ఉంది కదండి. సో ఆ ఇంటర్సెక్ట్ అయిన ప్లేస్ పాయింట్ అది మనం సెల్ అంటారు. ఓకే, సో ఓపెన్ ఎక్సెల్. సో దీస్ ఆర్ కాలమ్స్ రైట్ అండ్ దీస్ ఆర్ రోస్. సో ఈ రో అండ్ ఈ కాలమ్ ఇంటర్సెక్ట్ అయిన ప్లేస్, ఈ ప్లేస్ మనం సెల్ అంటారు. అండ్ ఈ సెల్ హ్యావింగ్ డిఫరెంట్ యూనిక్ నేమ్స్. ఓకే, సో ఎవ్రీ సెల్ కి కూడా మనకి యూనిక్ నేమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో సెల్ ని ఎలా ఇండికేట్ చేస్తారంటే లైక్ నేను సెలెక్టెడ్ చేస్తాను. సో సెలెక్టెడ్ సెల్ ఈస్ బిగ్ ఫుల్. సో ఈ సెల్ కి నేమ్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ. ఓకే, ఇది బాక్స్ లో మనం చూడొచ్చు. సో సెల్ B3 అండ్ ఇప్పుడు సెలెక్టెడ్ సెల్ వచ్చి D3 అండ్ సెలెక్టెడ్ వన్ ఇస్ F5. సో అండ్ అగైన్ ఇప్పుడు మనం నేమ్స్ ఎలా ఇస్తున్న యూనిక్ నేమ్స్ ఉంటే లైక్ B3 అంటున్నాం. సో B స్టాండ్స్ ఫర్ B. ఓకే, B స్టాండ్స్ ఫర్ లైక్, సో B ఏం ఇండికేట్ చేస్తుందంటే కాలమ్. ఓకే, కాలమ్ ఇండికేట్ చేస్తుంది. అండ్ 3 అనేది ఏం ఇండికేట్ చేస్తుందంటే రో నెంబర్. ఓకే, ఓపెన్ ఎక్సెల్ అగైన్. సో B ఉన్నాయి కదా. సో ఇప్పుడు సెలెక్టెడ్ సెల్ ఇస్ E4. So in this E4, E indicates the column number and 4 indicates the row number. The selected one is C5. So C indicates that the column and 5 indicates the row number. Okay. So ఇది సెల్. సో మనకి రోస్ ఉంటాయి, ఎక్సెల్ లో కాలమ్స్ ఉంటాయి, అండ్ సెల్ రో ఇంటర్సెక్ట్ అయిన చోటుని ఏమంటారు, సారీ రో అండ్ కాలమ్ ఇంటర్సెక్ట్ అయిన ప్లేస్ ని సెల్ అంటారు. ఓకే, సపోజ్ ఇప్పుడు ఎక్సెల్ లోకి లైక్ మనం ఏంటి డేటాని స్టోర్ చేయడానికి అన్నాం. ఓకే, అండ్ లైక్ క్యాలిక్యులేషన్స్ పెర్ఫార్మ్ చేయడానికి అండ్ డిఫరెంట్ పర్పసెస్ కోసం మనం ఎక్సెల్ ఫైల్ అని యూజ్ చేస్తాం అని చెప్పి. సో మనం డేటాని ఎలా స్టోర్ చేస్తాం? సో లైక్ హౌ టు ఎంటర్ ది డేటా ఇన్ దిస్ ఎక్సెల్. మాన్యువల్ గా కీబోర్డ్ లో ఇచ్చేసి టైప్ చేస్తాం అన్నమాట. లైక్ నాకు లైక్ ఒక స్టూడెంట్ ఉంది. ఓకే, స్టూడెంట్ అండ్ దెన్ మార్క్స్. సో స్టూడెంట్ నేమ్. సో నేమ్ వచ్చేసాం ర్యాండమ్ నేమ్స్. ఐ విల్ యూస్ ర్యాండమ్ నేమ్స్ లైక్ సీత. ఓకే, Arun. Okay, so these are some randomness and marks. And this person is getting some marks like 45 and 67, so 85. Okay. సో ఇలా డేటాని బై యూజింగ్ ద కీబోర్డ్ డేటాని మనం ఎంటర్ చేస్తాం. ఓకే, ఇది నేమ్, ఇది మార్క్స్. సో ఇవేంటివి హెడ్డింగ్స్. సో హెడ్డింగ్స్ కాబట్టి లైక్ మనకి హెడ్డింగ్స్ అండ్ ఈ వాల్యూస్. సో ఈ వాల్యూస్ తో సెపరేట్ చేయాలి. సో అప్పుడు వీటి కొంచెం హైలైట్ చేయాలన్నమాట. సో హైలైటింగ్ పర్పస్ లైక్ మనం బోల్డ్. సో మనం ఎప్పుడైతే బోల్డ్ ఆప్షన్ యూజ్ చేస్తామో ఇది బోల్డ్ అవుతాయి అనమాట. ఓకే, లైక్ కొంచెం కలర్ అనేది థిక్ అనేసి వస్తుంది. సో సెలెక్ట్ దట్ అండ్ మేక్ ఇట్ యాజ్ బోల్డ్. అండ్ అగైన్ ఇప్పుడు నేను సెలెక్షన్ చేస్తే సింగిల్ సెల్ సెలెక్షన్ అవుతుంది. అదే విధంగా మౌస్ పట్టుకొని నేను డ్రాగ్ చేస్తే ఏమవుతుంది, ఓవరాల్ సెల్స్. ఓకే, సో మౌస్ పట్టుకొని ఎప్పుడైతే డ్రాగ్ చేస్తున్నాను, సో ఎంతవరకు అయితే డ్రాగ్ చేస్తున్నాను, ఆల్ సెల్స్ అనేవి సెల్స్ అనేవి ఏమవుతాయి, సెలెక్షన్ అవుతాయి. ఓకే, సో నేమ్ మార్క్స్. ఇప్పుడు నేమ్ ఉంది, ఇక్కడ మీకు స్టైల్స్ కనిపిస్తుంది, ఫాంట్. ఓకే, సో ఇక్కడ మనం హోవర్ చేసినట్లయితే ఫాంట్ లైక్ పిక్ ఏ న్యూ ఫాంట్ మరియు టెక్స్ట్. సో ఇప్పుడు నేను ఇది కాలమ్ అన్నా. సో ఈ ఫాంట్ యాజ్ ఆఫ్ సెలెక్టెడ్ ఫాంట్ ఈజ్ టెక్స్ట్ మనం చేంజ్ చేయాలి. సో డ్రాప్ లో సెలెక్షన్ చేస్తే ఏదైతే ఫాంట్ సెలెక్షన్ చేస్తానో ఆ ఫాంట్ అనేది దిస్ పర్టికులర్ హెడ్డింగ్ కి యాడ్ అవుతుంది అనమాట. ఓకే, సో వెళ్ళండి. సో ఇది అదర్వైజ్ ఒకవేళ మీకు ఫాంట్ నేమ్ తెలిస్తే డైరెక్ట్ గా మీరు సెర్చ్ చేయొచ్చు. సో సీజే ఫాంట్ అనేది చేంజ్. అగైన్ దీనికి కూడా ఫాంట్ అనేది చేంజ్ చేయాలి. సో సెలెక్ట్ దట్ అండ్ గివ్ ద ఫాంట్ నేమ్. ఓకే, ఆర్ అదర్వైజ్ యూ హ్యావ్ టు చూస్ ఎనీ వన్ ఆఫ్ దిస్ వన్. ఓకే, అండ్ ఇప్పుడు నేమ్ మార్క్స్. సో ఇందులో మనకి ఇప్పుడు హైయెస్ట్ వాల్యూస్ వచ్చిన పర్సన్ ఎవరు, అరుణ్. సో అరుణ్కి ఎక్కువ మార్క్స్ వచ్చాయి. సో ఈ మార్క్స్ హైలైట్ చేయాలి. సో ఇక్కడ ఈ ఫిల్ కలర్ ఆప్షన్ ఉంది కదా. సో మనసు అనే ఆప్షన్ క్లిక్ చేస్తే లైక్ ఇట్ విల్ గివ్ యూ ద లైక్ డెఫినేషన్. ఓకే, సో హౌ దిస్ ఫిల్ కలర్ విల్ బి యూజ్డ్. సో కలర్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది సెల్స్. సో ఫిల్ కలర్ ఏం యూజ్ చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్ సెల్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఫిల్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఎల్లో కలర్ అండ్ కలర్స్ చేంజ్ చేయాలి. సో సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ది కలర్ అండ్
what I am selected, that the color will be applied to this tag. Okay, so highlight like ఎక్కువ మార్క్స్ వచ్చిన పరిస్థితి. ఇఫ్ సపోజ్ రాము కింద వచ్చే లైక్ తక్కువ లేచి మార్క్స్ వచ్చాయి. సో అవుట్ ఆఫ్ 100 కి 45 వచ్చాయి. అండ్ రామ్ అనేది ఇప్పుడు ఫిల్టర్ యూజ్ చేసి లైక్ బ్యాక్గ్రౌండ్ అనేది ఫిల్ అయింది. బట్ వన్ టెక్స్ట్ ఫాంట్ అనేది ఫిల్ లైక్ ఓన్లీ ఫాంట్ మాత్రం కలర్ చేంజ్ చేయాలి. దెన్ సెలెక్ట్ దిస్ ఆప్షన్. సో ఫిల్ కలర్ అంటే సెల్ బ్యాక్గ్రౌండ్ అప్లై అవుతుంది. ఫాంట్ కలర్ అంటే ఓన్లీ సెలెక్టెడ్ ఫాంట్ కి కలర్ అప్లై అవుతుంది. ఓకే, సో నేనైతే ఫాంట్ సెలెక్ట్ ఏ కలర్ అయితే సెలెక్ట్ చేస్తాను కలర్ అనేది అప్లై అవుతుంది. ఓకే, ఇది లైక్ డేటాని ఎలా ఎంటర్ చేస్తాను. ఓకే, అండ్ మనం ఎక్సెల్ యూజ్ చేసి లైక్ ఎనదర్ యూసేజ్ ఏంటి, ఎక్సెల్ యూజ్ చేసి మనం లైక్ కాలిక్యులేషన్స్. సో కాలిక్యులేషన్స్ కూడా చేయొచ్చు. సో కాలిక్యులేషన్ చేస్తామంటే ఏంటి, లైక్ మనం బై యూజింగ్ ద ఫార్ములాస్ వీఆర్ పెర్ఫార్మింగ్ ద కాలిక్యులేషన్స్. సపోజ్ ఇక్కడ 3 పర్సన్స్ ఉన్నారు, మార్క్స్ ఉన్నాయి, ఇప్పుడు నాకు టోటల్ కావాలి. ఓకే, సో మన ఎక్సెల్ పర్సన్ కి ఎనీ ఫార్ములా అప్లై చేయడానికి బై యూజింగ్ దిస్ ఫార్ములా బార్. సో దీని ఏమంటారంటే ఫార్ములా బార్ అంటారు, ఎఫెక్ట్స్. అండ్ మనకి ఓవర్ చేస్తే మనకి చెప్తుంది అగైన్స్ ఆఫ్ ద ఫంక్షన్. సో ఫార్ములా అప్లై చేయడం చెప్తున్నాం. సో బై యూజింగ్ ద ఈక్వల్ సింబల్. సో ఈక్వల్ స్టార్ట్ చేసి మనం ఫార్ములా అనేది అప్లై చేస్తాం. లైక్ ఇప్పుడు నేను రిజల్ట్ అనేది ఈ సెల్ లో కావచ్చు, సెలెక్ట్ ఏదైతే ఈ సెల్ లో నేను ఫార్ములా అప్లై చేయొచ్చు. సో ఏదైతే నేను టైప్ చేస్తున్నానో అది వచ్చిన ఇక్కడ కనిపిస్తున్నాను. ఓకే, సో మార్క్స్. సో టోటల్ మార్క్స్ కావాలి. ఎవరెవరు కావాలి, రాము, సీత, అరుణ్. సో సెలెక్ట్ ది సెల్. సెలెక్టెడ్ సెల్ ఇస్ B2. సో టోటల్ అంటున్నాం కాబట్టి లైక్ మనం సమ్ చేస్తాం. సమ్ అంటే ఏంటి, ప్లస్. ఓకే, సమ్ ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ సింబల్ అనేది యూజ్ చేస్తాం ఉంటాం. ఓకే, అగైన్ సెలెక్ట్ దిస్ ప్లస్, సెలెక్ట్ దిస్. సో మనకి 3 టోటల్ కావాలి. ఎంటర్. సో ఎంటర్ క్లిక్ చేయగానే టోటల్ ఇచ్చాం. సో మనం దీన్ని టోటల్ ఎలా కాల్కులేట్ చేసాం, బై యూజింగ్ లైక్ ఈ సెల్స్ ని మనం ప్రెస్ చేసి టోటల్ అనేది ఫైండ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నాకు 3 పర్సన్స్ వద్దు, ఓన్లీ సీతారాము మాత్రమే కావాలి. సో అగైన్ మాడిఫై దిస్ సెల్ టు లైక్ B2 ఉంది కదా, సో B2 రిమూవ్ చేయండి. సో ఇక్కడికి వచ్చి B2 సెల్ రిమూవ్ చేస్తే లైక్ B3 ప్లస్ B4 ఈ 2 సెల్స్ మాత్రం యాడ్ అయ్యి. సో సీత ప్లస్ రాము. ఎంటర్ 1 2 టోటల్ మార్క్స్. సో ఇప్పుడు నేమ్ ఉంది. సపోజ్ ఇప్పుడు నేను మాడిఫై చేయాలి, ఐదర్ మనం ఎక్కడైనా సెలెక్షన్ చేసి మాడిఫై చేయొచ్చు, అదర్వైజ్ ఇక్కడ ఫార్ములా పార్ల్ అయినా మాడిఫై చేయొచ్చు. సో నేమ్ ఐ విల్ బి కన్వర్టెడ్ యాజ్ ఏ ఫుల్ నేమ్. ఓకే, నేను ఎప్పుడైతే ఫుల్ నేమ్ అని టైప్ చేశానో లైక్ నాకు ఓన్లీ వాల్యూ అనేది ఫస్ట్ సెల్ లోనే ఎంటర్ అయింది. బట్ లైక్ కనిపించేటప్పుడు మాత్రం లైక్ ఇంకో సెల్ లో అడ్జస్ట్ వేరే సెల్ కి వచ్చేసినట్టు కనిపిస్తుంది. సో అడ్జస్ట్ చేయాలి. సో మనం దీంట్లో హోవర్ చేసినట్లయితే మనం కాలం ని అడ్జస్ట్ చేయాలి. సో కాలం పైన ఇలా హోవర్ చేస్తే ప్లస్ సింబల్ కనిపిస్తుంది. సో ప్లస్ ఐకాన్ ని యూజ్ చేసి ఐకాన్ డ్రాగ్ చేయొచ్చు అనమాట. సో ఎంత స్పేస్ వరకు డ్రాగ్ చేస్తాం, హైట్ విత్ అనేది ప్లేస్ తగ్గట్టు అడ్జస్ట్ అవుతుంది, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అగైన్ మార్క్స్ ని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇంక్రీజ్ ద గ్రిడ్. ఓకే, అండ్ ఇప్పుడు ఈ కాలమ్స్ సెంటర్ గా రావాలి. సో అలైన్మెంట్ లో సెంటర్ అనే ఆప్షన్. ఓకే, అలైన్మెంట్. సో లెఫ్ట్ క్లిక్ చేస్తే లెఫ్ట్ కి, సెంటర్ అయితే సెంటర్, రైట్ క్లిక్ చేస్తే రైట్. సో నాకు సెంటర్ లో వాల్యూస్ కావాలి, సెలెక్ట్. అగైన్ ఈ వాల్యూస్ కూడా సెంటర్ కావాలి. సో సెలెక్ట్ సెంటర్. సో వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకే, సో ఎక్సెల్ ని యూజ్ చేసి ఫార్ములాస్ కాల్కులేట్ చేసి ఈ వాల్యూ కూడా సెంటర్ కావాలి, సెలెక్ట్. ఓకే, ఇది నేను కాల్కులేట్ చేస్తా యూజింగ్ ద లైక్ సెల్స్ సెలెక్షన్ చేసి ఫైండ్ చేస్తాం. ఇప్పుడు నాకు ఎక్సెల్ ఫార్ములా యూజ్ చేసి టోటల్ అనేది కావాలి. ఓకే, సో 3 బస్సెస్ వచ్చి టోటల్ కావాలి. టోటల్ అంటున్నామంటే సమ్. సో మనం లైక్ బై డిఫాల్ట్ ఎక్సెల్ అనేది కొన్ని ఫంక్షన్స్ సపోర్ట్ చేస్తాం. సో అట్ ద టైమ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఇట్ విల్ గివ్ యూ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనమాట. సో వీటిని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటారు. సో నాకు సమ్ చేయాలి టోటల్. సో సమ్. సో టెస్ట్ టైప్ చేయగానే మనకి ఎస్ఎన్ టైప్ చేయగానే ఎస్ రిలేటెడ్ ఫంక్షన్స్ అన్ని ఇస్తారు, సమ్. సో అగైన్ దీనిపై ఓవర్ చేసినట్లయితే ఇట్ విల్ గివ్ ద డెఫినేషన్. ద డెఫినేషన్ కూడా మనకి ఇస్తుంది. సమ్ ఎందుకు యూజ్ చేస్తాం,
So why we are using sum is adds all the numbers in a range of sum. So add అంటే యాడింగ్ చేయడం all the numbers in a range of sum. And అంటే ఇక్కడ ఇంకా వర్డ్స్ range. So what is means a range? So range అంటే like range. So ఇప్పుడు నేను ఏంటి సెలెక్టెడ్ సెల్స్ ఇక్కడ ఫార్ములా ఫుల్ గా అప్లై అయ్యింది కాబట్టి ఎర్ర వచ్చింది తర్వాత చూద్దాం. సో ఇక్కడ ఏంటి సెలెక్టెడ్ సెల్ వచ్చి 67 మార్క్స్ సీత. సో ఇక్కడ ఈచ్ సెల్ సెలెక్షన్ చేసేటప్పుడు ఓన్లీ సింగిల్ సెల్ మాత్రం సెలెక్ట్ అవుతుంది. బట్ నాకు ఇప్పుడు రాము అండ్ 45 అసలు మార్క్స్ కూడా కావాలి. సో ఈ రెండు ఇలా ట్రాక్ చేస్తాం. ఇది ఏ రేంజ్ లో ఉందంటే 82 B2 అనమాట. ఓకే అండ్ ఇక్కడ ఓన్లీ నేమ్స్ మాత్రమే కావాలి. సో ఇలా మౌస్ ఇలా ట్రాక్ చేస్తాం. ఇప్పుడు రేంజ్ ఎంత లైక్ A2 టు A4 అనమాట. ఓన్లీ నాకు నేమ్ కాదు మార్క్స్ మాత్రమే కావాలి. సో B2 టు B4. సో దీన్ని రేంజ్ అంటే లైక్ ఇన్ బిట్వీన్ అనమాట. ఓకే సో బిట్వీన్ ద వాల్యూస్ వీఆర్ కాల్డ్ యాజ్ ఎ రేంజ్. సో సెల్స్ లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఈ బిట్వీన్ రేంజ్ లో మనకి లైక్ 2 A2 B2 అండ్ A3 B3 B4. సో ఈ బిట్వీన్ లో మనకి రేంజ్ ఈ వాల్యూస్ అనేవి కావాలి. సో ఈ రేంజ్ లైక్ సపోజ్ నాకు ఇక్కడ నుంచి ఇంతవరకు రావాలి. సో రేంజ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఎటుతో స్టార్ట్ అయ్యి అప్పుడు C4 అనమాట. సో దీన్ని రేంజ్ అంటారు. ఇందులో ఉన్న వాల్యూస్ ని ఈ బిట్వీన్ రేంజ్ లో ఉన్న వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలా ట్రాక్ చేస్తున్నాయి కదా ఇంతవరకు. సో ఎంతవరకు అయితే మనకి వాల్యూస్ తీసుకోవాలనుకుంటాం ఆ మధ్యలో స్పేస్. సో దాన్ని రేంజ్ ఓకే. అండ్ అగైన్ దిస్ ఫంక్షన్ అండ్ ఫంక్షన్ కాబట్టి అగైన్ ఈక్వల్ తో స్టార్ట్ చేయాలి. అండ్ సమ్ కాబట్టి జస్ట్ టైప్ ద సమ్ అండ్ ఎస్ అని టైప్ చేయగానే ఎస్ రిలేటెడ్ ఫంక్షన్స్ వస్తే సమ్. సో డబుల్ క్లిక్ ఆన్ దట్ సమ్. ఓకే ఓపెన్ చేయగానే అండ్ సో ఫంక్షన్ కాబట్టి మనం లైక్ బ్రాకెట్స్ తో యూజ్ చేస్తాం అనమాట. ఓకే అండ్ సో ఇప్పుడు లైక్ అండ్ ఇట్ ఆల్సో మనకి లైక్ సజెషన్స్ ఇస్తుంది లైక్ ఫార్ములా ఎలా అప్లై. సో సమ్ లో లైక్ యాడ్ ద నంబర్స్ నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3. ఓకే సో సమ్ ఫంక్షన్. సో సమ్ ఫంక్షన్ లో ఏ వాల్యూస్ ఎంటర్ చేయాలి. సో రేంజ్ అన్నాం కాబట్టి సో ఇక్కడ నుంచి ఇంతవరకు రేంజ్ యాడ్ చేయాలి. సో సెలెక్ట్ దట్ అండ్ యాడ్. ఓకే సో click on close bracket and enter. So it will give you the total values, total sum. Okay. సో ఎలా అప్లై చేసామంటే రేంజ్ అక్కడ టోటల్ మార్క్స్ రేంజ్ కావాలి. సో B2 నుంచి B4 వరకు. సో ఈక్వల్ టు సమ్ అండ్ సెలెక్ట్ ద రేంజ్. ఓకే ఇట్ విల్ గివ్ యూ ద వాల్యూ. ఈ విధంగా ఎక్సెల్ యూజ్ చేసామని లైక్ ఫార్ములాస్ కూడా మనం అప్లై చేయొచ్చు. ఓకే అండ్ నెక్స్ట్ ఎక్సెల్ యూజ్ చేసి లైక్ సో సెల్స్ ని ఎంటర్ చేయడం చూసాం. సారీ డేటా ఎంటర్ చేయడం చూసాం. అండ్ బేసిక్ క్వాంటిటీ లైక్ బోల్డ్ చేయడం. సపోజ్ హైలైట్ మార్క్స్ వచ్చే ఇప్పుడు ఈ సెల్ ని కూడా హైలైట్ చేయాలి. సో సెల్ స్టైల్లోకి వెళ్ళి సో ఏదైనా సెలెక్టెడ్ మనం ఇంకా సెలెక్షన్ చేస్తాం ఆటోమేటిక్ గా మనకి ఆ కలర్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో ఇట్ సెల్స్ కాల్స్. ఓకే అండ్ ఇప్పుడు టోటల్ లైక్ ఇప్పుడు యాక్సెస్ లైక్ డేటాను ఎంట్రీ చేస్తాం. చుట్టూ ఈ లైక్ ఈ వాల్యూస్ మనం ఆల్ ద సెట్స్ లైక్ బార్డర్స్ అని అప్లై చేయాలి. సో దిస్ ఆప్షన్. ఓకే సో ఆప్షన్ సెలెక్షన్ చేయగానే మనకి బార్డర్స్ అనేవి అప్లై అవుతాయి అన్నమాట. So VLOOKUP, like it's a only demo session, right? So only basics to start అవుతుంది. VLOOKUP అంటే లైక్ అడ్వాన్స్ లుక్అప్ అనమాట. సో ఒక వాల్యూ పర్టికులర్ వాల్యూని బేస్ చేసుకొని వాల్యూస్ ని సెట్ చేయడం. సో దాన్ని VLOOKUP అంటారు. సో వన్స్ బేసిక్ నుంచి స్టార్ట్ అవుతాం. సో ఫస్ట్ మన కోర్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత లైక్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. సో ఇది లైక్ బేసిక్ ఫార్మాటింగ్. అండ్ సపోజ్ మనం ఏదైనా లైక్ చార్ట్స్ ని క్రియేట్ చేయాలి. సో ఎక్సెల్ యూజ్ చేసి లైక్ వాల్యూస్ ని కలెక్ట్ చేయడమే కాదు లైక్ చార్ట్స్ ని కూడా డిజైన్ చేయొచ్చు. సో
సో ఇన్సెట్ ట్యాబ్ లోకి వెళ్తే లైక్ మనం ఏదైతే చార్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం సో ఆ చార్ట్ మనం సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ చార్ట్. ఫస్ట్ మనం చార్ట్ ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ డేటాని సెలెక్షన్ చేయాలి. ఓకే, సో delete this one. So select the chart, select the range, then go to the sunset and select any one of the chart. So ఏదైతే చార్ట్ సెలెక్షన్ చేసుకుంటాం సో పేస్ట్ ఆన్ దట్ మన డేటాని యూజ్ చేసుకుని మనకి చార్ట్ అనేది క్లియర్ అవుతుంది. సో లైక్ రాంగ్ అండ్ దెన్ మార్క్స్ సీత అండ్ దెన్ మార్క్స్ అవుట్ అండ్ దెన్ మార్క్స్. ఓకే, ఇది లైక్ ఎక్సెల్ యూజ్ చేసి చార్ట్ ని డిలీట్ చేయాలి. ఓకే, అండ్ సపోజ్ మనం డిఫరెంట్ ఫార్ములాస్ అప్లై చేయాలి. సో దిస్ ఆప్షన్ సమ్ అంటే లైక్ టోటల్ వాల్యూస్ చేయడం, యావరేజ్ వాల్యూస్, కౌంట్ అంటే టోటల్ రికార్డ్స్ కౌంట్ చేయడం, మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ. సో ఇవి డిఫరెంట్ ఫంక్షన్స్ అనమాట. అండ్ యా, సో వన్స్ మీరు ఈ కోర్స్ లోకి ఎన్రోల్ అయిన తర్వాత సో సో ఓవరాల్ సిలబస్ ఏంటంటే లైక్ 1 month కోర్స్ ఉంటుంది. సో 1 minute లైక్ సిలబస్ షీట్ ఓపెన్ చేస్తున్నాను. యాక్చువల్లీ మీకు సీట్ లో ఏమేమి కావాలంటే యాక్చువల్లీ పీడిఎఫ్ ఉండాలి, మిస్ అయ్యింది. సో ఫస్ట్ ఇంట్రాక్షన్ ఉంటుంది, లైక్ నెక్స్ట్ గ్రూపింగ్ ట్యాబ్, అలైన్మెంట్, ఇవన్నీ బేసిక్స్ స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ టేబుల్, నెక్స్ట్ వచ్చేసరికి అడ్వాన్స్ టెక్స్ట్ లైక్ ఫార్ములాస్ ఎంటర్ చేయడం. ఓకే, సెల్ రిఫరెన్స్, లైక్ వీలుకప్ అన్నారు, లైక్ ఆల్ ద టెక్స్ట్ ఫంక్షన్స్. ఓకే, డేట్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అండ్ లుకప్, వీలుకప్. ఓకే, మ్యాచ్, ఫార్ములాస్, లుకప్ అండ్ హౌ టు అప్లై ద లైక్ లాజిక్. అవన్నీ అయిన తర్వాత ఫైనల్ గా మీకు ఒక డైనమిక్ రిపోర్ట్ జనరేట్ చేయడం ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, కాన్ఫ్లిక్షన్స్, డేటా మేనేజ్మెంట్ చేయడం, సార్టింగ్ చేయడం, కనెక్ట్ విత్ డిఫరెంట్ అప్లికేషన్స్ అండ్ పే సెటప్ చేయడం, ఇదంతా మీకు ఓవరాల్ సిలబస్ 30 days సిలబస్ ఉంటుంది. ఓకే, యాక్చువల్లీ ఇంట్రాక్ట్ చేసుకుంటే బాగుండు బట్ ఓన్లీ డెమో. ఓకే, అండ్ టుమారో నుంచి మీకు లైక్ డే 1 నుంచి సెషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, that's it for today's demo session. And if you are joined, then content from yeah. When it was put the comment on this chat box.